మల్కాజ్గిరి భరత్ నగర్ లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడలు కూల్చివేయడంతో చిన్నారులు వృద్ధులతో కలిసి భయాందోళన మధ్య గడుపుతున్నామని ఆరోపించారు. ఇలాంటి నష్టపరిహారం అందలేదని కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని పునరావాసం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూలగొట్టేసి పెట్టారన్నా. నేను ఇంట్లో పని చేసుకుంటాను, ఇంట్లో పని చేసుకున్నా అప్పు తెచ్చుకున్నా కట్టుకుంటున్నానన్నా. నేను వితౌట్ పర్మిషన్ అని మా స్థలాల మీద వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారు. ఇదే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదని చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేట వల్ల అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీలో ఉన్నది. మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్లలో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఏం చేస్తున్నారు అని అప్పుడు ఆపకుండా వచ్చి ఇంట్లో ఉన్న ఇళ్లలో వచ్చి కూలగొట్టడం మంచిది కాదు కదా, ఇది సరైనది కాదు కదా. ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏమలేదు. వచ్చి షాప్ కూలగొట్టారు, ఇల్లు కూలగొడుతారు, అన్ని కూలగొట్టేసారు. ఇది సరికాదు కదా. కూలగొడితే మొత్తం బస్తీ మొత్తం మూలాల్లో ఎవరికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు వితౌట్ పర్మిషన్ ఉంటాం చూసి అన్ని కూలగొట్టండి. మరి ఒకరు కూలగొట్టకుండా ఏంది, దీని పక్కన ఉంది కదా షెడ్, ఇది కూడా కూలగొట్టండి. ఈ మసీద్ పక్కన ఈడికెళ్ళి అర్ధాకుంది కదా 428 సర్వే నెంబర్, అన్ని వితౌట్ పర్మిషన్. కూలగొడితే అన్ని కూలగొట్టండి. మరి ఒకటి కూలగొట్టకుండా ఒకరికొక న్యాయం ఉండదు కదా. మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి అన్ని కూలగొట్టండి. మరి కూలగొడితే వీటికి వెళ్ళి అర్ధాకా అన్ని కూలగొట్టండి.